నమస్తే, నా పేరు కళ్యాణి. నేను గ్రామీ న్యాచురల్గా ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 3 years నుంచి మన దగ్గర పచ్చడి మేళ స్టార్ట్ చేశారు. ఇక్కడ కస్టమర్ మీకు కావాల్సినట్టు లైవ్లో పెట్టించుకొని పచ్చడి వెళ్ళొచ్చు. నాకు టైం లేదు అనుకుంటే కాయలు తీసుకొని కూడా వెళ్ళొచ్చు. ఆల్రెడీ చేసిన పచ్చడి ఉంటుంది, దాన్ని కూడా కొనుక్కొని వెళ్ళొచ్చు. పచ్చళ్ళు యూజ్ చేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కాయల నుంచి దాంట్లో చూస్తే ఆవపిండి, మెంతిపిండి, ఉప్పు, కారం అన్నీ కూడా ఇక్కడే రోకలతో దంచి తయారు చేస్తారు. మీ కళ్ళ ముందే మీకు నచ్చినట్టు మీ ముందే పెట్టిస్తారు పచ్చళ్ళతో పాటు ఇంకా గానుగ ఆయిల్స్ ఉంటాయి. రోకళ్ళతో దంచిన కారం, ఉప్పు, మసాలాలు, గరం మసాలా కానీ, సాంబార్ పౌడర్ కానీ, రసం పౌడర్ కానీ, ఇంకా టిఫిన్స్లోకి తినడానికి కంది పొడి కానీ, కర్రీ లీఫ్ కారం కానీ, ఇలా ఎక్సెట్రా చాలా ఉంటాయండి. పాతకాలంలో లాగా రోకలతో దంచి చేస్తారండి. టేస్ట్ కూడా బాగుంటుంది. మన దగ్గర కాయలు డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి మంచి క్వాలిటీ చెక్ చేసి తీసుకొస్తాము. మన దగ్గర కాయలు కావాలంటే కాయలు కొనిస్తారు, లేకపోతే కట్ చేసి కావాలంటే కట్ చేసి ఇస్తారు. ఇక్కడ కాయలు కొన్న వాళ్ళకి కాయలు ఫ్రీగా కొట్టిస్తారండి. మా దగ్గర పచ్చళ్ళు పల్లి నూనెతో చేస్తారండి, నువ్వుల నూనెతో చేస్తారు. పల్లి నూనెతో చేసింది అయితే 550 అండి కేజీ, నువ్వుల నూనెతో చేసింది 590 అండి కేజీ. మన దగ్గర ఆవకాయ పచ్చడితో పాటు మిగతా వేరే పికిల్స్ కూడా దొరుకుతాయండి. వాటిలో గార్లిక్ కానీ, గోంగూర కానీ, జింజర్, టమాటా, పండు మిర్చి, లెమన్, చికెన్, ఫిష్, ప్రాన్స్. మా దగ్గర చెక్క గానుగలో చేసిన ఆయిల్స్ దొరుకుతాయండి. రోకలతో దంచిన కారం, ఉప్పు, పసుపు, ఆవపిండి, మెంతి పిండిలు కానీ, మసాలాలు కానీ, కర్రీస్లోకి తినడానికి పౌడర్స్ కానీ, స్పైసెస్ కానీ, పాతకాలంలో తిరగలలో తీసిన ఫ్లోర్స్ అవన్నీ న్యాచురల్ పద్ధతిలో చేస్తారండి. ఇంకా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, మిల్లెట్స్ ఉంటాయి, 5-6 టైప్స్ మిల్లెట్స్ ఉంటాయి, పప్పులు అన్పాలిష్డ్ ఉంటాయి. మంచి క్వాలిటీ చెక్ చేసి తీసుకొస్తారు. వచ్చేసి 9:30 to 7 వరకు ఓపెన్ ఉంటుందండి. ఫ్యాక్టరీ దాకా వచ్చి కొనలేని వాళ్ళు సిటీలో మా బ్రాంచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. నాగోల్లో ఉంది, లింగంపల్లి, మూసాపేట్, వై జంక్షన్, జేఎన్టీయూ, కొండాపూర్లో ఉన్నాయండి. స్టోర్స్ దాకా వెళ్ళి కొనలేని వాళ్ళు హోమ్ డెలివరీ కూడా అవైలబుల్ ఉందండి. సిటీ మొత్తం హోమ్ డెలివరీ చేస్తాం. మినిమం ఆర్డర్ 1000 ఉండాలి. 2000 అయితే ఫ్రీ డెలివరీ ఉంటుంది. 2000 కంటే తక్కువ ఉంటే దూరంని బట్టి ఛార్జ్ చేస్తారు. నమస్తే అండి, నా పేరు శ్రీరామ్మూర్తి. నేను నిజాంపేట బండారి లేఅవుట్ నుంచి వచ్చాను. మాకు ఇక్కడికి వచ్చే ముందు అసలు మామిడికాయ, ఆవకాయ పట్టడం అనేది కొద్దిగా కష్టమైన ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఎండాకాలంలో చాలా కష్టం అనుకుని ఎలా ఉంటుందో చూద్దామని ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చూసాం, ప్రాసెస్ అంతా చాలా బాగుంది. అన్నీ కూడా చాలా సిస్టమేటిక్గా హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో ఇది చాలా బాగా చేస్తున్నారు. కాయ సెలెక్ట్ చేయడం కాడి నుంచి, తర్వాత దాన్ని క్లీన్ చేసి మొక్క కట్ చేయడం కాడి నుంచి, ఆ కట్ చేసిన దాన్ని ప్రాసెస్ చేయడం కాడి నుంచి ప్రతి ఒక్కళ్ళు హైజీనిక్ ఎన్విరాన్మెంట్లో చాలా బాగా తయారు చేస్తున్నారు. చాలా బాగుందండి. ఇక్కడ ప్రాసెస్ అంతా చూసిన తర్వాత పర్వాలేదు, మనం ఒక కనీసం 5 కేజీలను పట్టుకెళ్ళచ్చు అనిపించింది. నా పేరు సత్యవాణి అండి. 3 years నుంచి కూడా మేము ఇక్కడికే వచ్చి అన్ని కారపొడి కానీ, ఉప్పు కానీ, దీనికి సంబంధించిన మామిడికాయలకు సంబంధించిన, పచ్చడికి సంబంధించిన అన్ని కూడా మొత్తం ఇక్కడే తీసుకొని వెళ్తామండి. ఇక్కడ ఆయిల్స్ కూడా చాలా బాగుంటాయండి. సపరేట్ గా నువ్వుల నూనె కానీ, పప్పు నూనె కానీ, వేరుశెనగ నూనె కానీ, కొబ్బరి నూనె అయితే ఎక్సలెంట్ అండి, ఇంకా చెప్పక్కర్లేదు. బాదం నూనె ఇంకా చాలా బాగుంటుందండి. ఇక్కడ పచ్చళ్ళు కూడా మనకి న్యాచురల్ గా మనం ఇంట్లో ఎట్లయితే పెట్టుకుంటామో, బట్ ఆంధ్ర సైడ్ ఎట్లయితే పెట్టుకుంటామో అలాగే దొరుకుతుందండి. ఇంకా చెప్పాల్సింది, ఇంకా తెలంగాణ ఆవకాయ కూడా ఉంటుంది. రకరకాలుగా మీకు ఏది వెరైటీ కావాలన్నా మనకి న్యాచురల్గా ఇక్కడ దొరికినాయి. వీళ్ళు పెట్టిస్తారు, మనమైనా కలుపుకోవచ్చు. ఈ కంపెనీ వాళ్ళకి మనము చాలా కృతజ్ఞత అనుకోవాలి. ఎందుకంటే మనం ఈ రోజుల్లో బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వెతుక్కొని కాయలన్నీ ఒక్క చెట్టు కాయలు దొరికి చాలా కష్టం.
పేరు జక్కరాజు వెంకట పద్మకుమారి. నా పేరు విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్లో ఉండేవాళ్ళం. బాగా మాకు అక్కడ కాయలు అది బాగా సమృద్ధిగా ఉండేవి. అనకాపల్లి అయినా కానీ స్టీల్ ప్లాంట్లో కానీ ఎక్కడైనా కానీ కాయలు బాగా దొరుకుతూ ఉండేవి. 2021 మార్చిలో మేము హైదరాబాద్కి వచ్చాము. రిటైర్ అయిన తర్వాత హైదరాబాద్కి వచ్చాక 3 ఏళ్ళు అసలు పచ్చడి గురించి మర్చిపోయాం. మాగాయ పచ్చడి, ఆవకాయ పచ్చడి అనేది మాకు పూర్తిగా మరుపు వచ్చేసింది అన్నమాట. తర్వాత తెలిసింది మాకు ఇక్కడ గ్రామీ న్యాచురల్స్లో బాగా దొరుకుతుంది. ఇక్కడ అన్నీ సమృద్ధిగా న్యాచురల్గా రొక్కళ్ళతో కొట్టి దంచి ఇసురాయితో ఇసిరి అన్నీ ఇక్కడ మాకు ప్రొవైడ్ చేస్తున్నారు అని తెలిసిందనమాట. ఈరోజు ఇక్కడికి వచ్చి చూడడం జరిగింది. చూసిన తర్వాత ఆవకాయ పచ్చడి అది టేస్ట్ చేశాను నేను. చాలా బాగుంది. ఇంట్లో మనం పెట్టుకుంటే ఎలా ఉంటుందో కారం కానీ ఆవపిండి కానీ ఉప్పు కానీ సముద్ర ఉప్పు వేసి చేస్తున్నారు వీళ్ళు. చాలా న్యాచురల్గా ప్రిజర్వేటివ్స్ ఏమీ వేయకుండా మనం ఇంట్లో ఎలా చేసుకుంటామో, ఏ షుగర్ పేషెంట్స్కి కానీ మనకి జిహ్వా చాపల్యం కొద్దీ తినాలని అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి కొద్దిపాటి పచ్చడి తినడానికి ఆస్కారం ఉందని చెప్పచ్చు. ఇది మాకు ప్రొవైడ్ చేసినటువంటి గ్రామీ న్యాచురల్స్ వాళ్ళకి చాలా థ్యాంక్స్ చెప్తున్నాను.